చైర్మన్ పై ఇండియా కూటమి అభిశంసన తీర్మానం ఇచ్చింది. ఈ తీర్మానానికి మద్దతుగా 60 మంది ఎంపీలు మద్దతు తెలుపుతూ సంతకాలు చేశారు. సభాపతి స్థానంలో ఉండి అధికార పక్షం వైపు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో సభాపతిపై అభిశంసన తీర్మానం నోటీసు ఇచ్చింది. अदानी के मुद्दे पर एक और प्रदर्शन हो रहा है संसद परिसर में विपक्ष के द्वारा। वो आप सुन सकते हैं, घेरेबंदी की जा रही है। రాజ్యసభ చైర్మన్ పై ఇండియా కూటమి అభిశంసన తీర్మానం ఇచ్చింది. ఈ తీర్మానానికి మద్దతుగా 60 మంది ఎంపీలు మద్దతు తెలుపుతూ సంతకాలు చేశారు. సభాపతి స్థానంలో ఉండి అధికార పక్షం వైపు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో సభాపతిపై అభిశంసన తీర్మానం నోటీసు ఇచ్చింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ను రాజ్యసభ చైర్మన్ పదవి నియమించాలంటూ అభిశంసన తీర్మానాన్ని విపక్షాలు అందజేశాయి. ఈ తీర్మానం పైన విపక్షాలకు సంబంధించినటువంటి సభ్యులు 60 మంది సంతకాలు చేసి ఈ యొక్క నోటీస్ ను ఇవ్వడం జరిగింది. నిజానికి సరిపడే ఆలోచన విపక్షం ఇలాంటి ఒక ప్రయత్నం అయితే చేసింది. ఇంకా కొన్ని సభ్యుల సంతకాలను కూడా తీసుకున్నారు. అయితే చివరి నిమిషంలో ఆగారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమావేశంలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. విపక్షాలు చెప్పారు కదా, అధికార పక్షం సభ్యులు చెప్పినటువంటి మాటలు మాత్రమే వింటున్నారు అన్నది ఇప్పుడు విపక్ష సభ్యులు చేస్తున్నటువంటి ఆరోపణ. నిన్న ఏదైతే 0 అవర్లో జేపీ నడ్డా, సోనియా గాంధీ పై చేసినటువంటి ఆరోపణలు, సోనియా గాంధీకి అదేవిధంగా జార్జ్ సోరోస్ సంబంధాలకు సంబంధించి సభలో చర్చ జరపాలంటూ ఆయన అడిగినప్పుడు అందుకు అనుమతి ఇవ్వడం, దానిపైన కూడా కాంగ్రెస్ సభ్యులు తీవ్ర హర్షాన్ని కూడా వ్యక్తం చేశారు. అందుకే ఈ రోజు 60 మంది సభ్యులతో తీర్మానానికి సంబంధించినటువంటి నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. శ్రీకరి భారత ఉపరాష్ట్రపతిని ఆయన పదవి తొలగించడానికి విధానం భారత రాజ్యాంగంలో కూడా పొందుపరచబడింది. ఈ భారత రాజ్యాంగం ఆర్టికల్ 67B ప్రకారంగా ఈ తొలగింపుకు సంబంధించి ఇంపీచ్మెంట్ కు సంబంధించినటువంటి ప్రొసీజర్ ని ఇప్పుడు విపక్ష సభ్యులు ఫాలో అవుతున్నారు. తొలగింపు తీర్మానాన్ని మొదట రాజ్యసభలో ప్రవేశపెడతారు. ఈ తీర్మానం కనీసం రాజ్యసభ సభ్యులకు సంబంధించి ఏదైతే 50 మంది సభ్యుల సంతకాలతో 14 రోజుల ముందు నోటీసు ఇవ్వాలి. ఆ తర్వాత రాజ్యసభలో ఈ తీర్మానం పైన చర్చ జరుగుతుంది. తీర్మానానికి రాజ్యసభలో ఉన్నటువంటి మొత్తం సభ్యులలో 2/3 వంతు సభ్యుల సమర్థన అయితే ఇప్పుడు కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత రాజ్యసభలో తీర్మానం ఆమోదం పొందిన తర్వాత దాన్ని లోక్సభకు పంపుతారు. లోక్సభ కూడా దీనికి సాధారణ మెజార్టీతో ఆమోదించాల్సి ఉంటుంది. లోక్సభ రాజ్యసభ రెండు ఆమోదించిన తర్వాత తీర్మానం రాష్ట్రపతికి పంపుతారు. రాష్ట్రపతి ఆమోదం ఇచ్చిన తర్వాత రాష్ట్రపతిని ఆ పదవికి తొలగించబడతారు. అయితే ఇంతవరకు కూడా భారతదేశ వ్యవస్థలో ఇప్పటి వరకు కూడా ఉపరాష్ట్రపతి ఈ విధంగా అభిశంసన చేసినటువంటి ప్రక్రియ అయితే ఇంతవరకు జరగలేదు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.